స్నాజీ సర్జన్ సమర్పించే బేలీ అండ్ లవ్ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం రొమ్ములో చాలా అరుదుగా కనిపించే కొన్ని వాపు సమస్యల గురించి మాట్లాడుకుందాం. అవును, నమస్కారం. ముఖ్యంగా రొమ్ముక్షయ, డక్టెక్టేషియా, యాక్టినోమైకోసిస్ ఇంకా మోండోర్ వ్యాధి. కరెక్ట్. ఇవి రోజు చూసేవి కాకపోయినా కొన్నిసార్లు అంటే వేరే సమస్యల్లా కనిపించొచ్చు కదా, వాటిని గుర్తించడం ముఖ్యం. అవును, నిజమే. వీటిని నిర్ధారించడం చాలా అవసరం. సరే, ముందుగా రొమ్ము క్షయ గురించి మొదలు పెడదాం. ఇది రొమ్ములో ప్రైమరీగా రావడం చాలా అరుదంటారు. అవునండి, చాలా అరుదు. ఇది సాధారణంగా అంటే పక్కనున్న లింఫ్ నోడ్స్ నుంచి వస్తుంది. చంకలోవి గాని లేదా రొమ్ము లోపలుండే ఇంటర్నల్ మెమరీ నోడ్స్ నుంచి. ఓ, పక్కనుంచా? అవును, లేదా కొన్నిసార్లు పక్కటెముకలు, స్టెర్నమ్ ఎముకల్లో టీబీ ఉంటే అక్కడ్నుంచి లేదా ప్లూరా నుంచి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. నేరుగా రొమ్ములోకి రావడం ఇంకా అరుదన్నమాట. చాలా చాలా అరుదు. అంటే చన్నుమునల పగుళ్ల ద్వారా లేదా బ్లడ్ ద్వారా రావడం అనేది ఇంకా రేర్. మరి లక్షణాలెలా ఉంటాయి? నెమ్మదిగా వస్తాయా? అవును, ఇవి కొంచెం క్రానిక్గా ఉంటాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గడ్డలు, నొప్పి లేకుండా చాలా కాలంగా ఉండొచ్చు. గడ్డల్తో పాటు ఇంకా కొన్నిసార్లు మల్టిపుల్ సైనసెస్ ఏర్పడతాయి. అంటే చర్మంపై చిన్న రంధ్రాల్లాగా చీము కారడం, చర్మం కూడా అక్కడ కాస్త నీలం రంగులోకి మారొచ్చు. మరి దీన్ని క్షయాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకుంటారు? క్యాన్సర్లా కూడా అనిపించొచ్చు కదా? అవును, అందుకే బయాప్సీ ముఖ్యం. హిస్టాలజీలో చూస్తే టిపికల్ గ్రాన్యులోమాస్ కనిపిస్తాయి. ఎపిథీలియాయిడ్ సెల్స్, కేసియేటింగ్ నెక్రోసిస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. అలాగే ఆ చీము లేదా ఆస్పిరేట్ చేసిన ఫ్లూయిడ్లో యాసిడ్ ఫాస్ బ్యాసిలీ ఏఎఫ్బి కోసం చూడొచ్చు. జీల్ నీల్సెన్ స్టెయినింగ్ గాని లేదా ఇప్పుడు జీనెక్స్పర్ట్ పరీక్షలున్నాయి కదా, అవును, ఎంటీబీఆర్ఎఫ్. అది ఇంకా కల్చర్ కూడా పంపించవచ్చు. కొన్నిసార్లు అసలు టీబీ ఇంకెక్కడైనా ఉందేమో చూడటానికి సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది. మాంటాక్స్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? టీబీ ఎక్కువగా ఉండే మనలాంటి దేశాల్లో దాని వాల్యూ కొంచెం తక్కువే. సరే, మరి చికిత్స? స్టాండర్డ్ యాంటీ ట్యూబర్క్యులర్ థెరపీ ఏటీటీ ఇవ్వాలి. సాధారణంగా 6 నుంచి 9 నెలల కోర్సు ఉంటుంది. తగ్గడానికి టైం పడుతుందా? అవును, కొంచెం నెమ్మదిగా తగ్గుతుంది. కొన్నిసార్లు మచ్చలు కూడా ఏర్పడవచ్చు. ఓకే, ఇక డక్టెక్టేసియా గురించి మాట్లాడుకుందాం. ఇది అసలు ఏంటి? ఇది అంటే రొమ్ములో ఉండే మేజర్ పాలనాళాలు కాస్త వెడల్పవడం, డైలేట్ అవడం అన్నమాట. ఇది సాధారణమేనా? చాలా వరకు అవును. రొమ్ము వయసుతో పాటు మారే క్రమం ఉంటుంది కదా, ఏఎన్డిఐ అంటాం. అందులో భాగంగానే ఇది జరుగుతుంది. మరి దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఆ వెడల్పైన నాళాల్లో కొన్నిసార్లు డెబ్రిస్ అంటే వ్యర్థాలు పేరుకుపోతాయి. అప్పుడు వాటి చుట్టూ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. పెరిడక్టల్ మాస్టైటిస్ అంటాం. దానివల్ల ఫైబ్రోసిస్ వచ్చి చనుమన లోపలికి లాక్కుపోవడం, నిప్పుల్ రిట్రాక్షన్ జరగవచ్చు. ఇంకో ముఖ్య లక్షణం నిప్పుల్ డిశ్చార్జ్. ఎలాంటి డిశ్చార్జ్? అది కొంచెం టూత్పేస్ట్ లాగా చిక్కగా ఉండొచ్చు, లేదా రంగు మారి గోధుమ రంగు, ఆకుపచ్చ లేదా బురద రంగులో కూడా రావచ్చు. ఇది కూడా కొన్నిసార్లు క్యాన్సర్తో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓ, అవునా? అల్ట్రాసౌండ్లో తెలుస్తుందా? తెలుస్తుంది. అల్ట్రాసౌండ్లో ఆ నాళాలు 3 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వెడల్పుగా కనిపిస్తాయి. దీనికి ట్రీట్మెంట్ అవసరమా? లక్షణాలు లేకపోతే ఏమీ అవసరం లేదు. కానీ ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ లేదా ఇబ్బంది పెట్టే డిశ్చార్జ్ ఉంటే ట్రిపుల్ అసెస్మెంట్ తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఎలాంటి యాంటీబయాటిక్స్? ఎనెరోబ్స్ని కవర్ చేసేవి ఇవ్వడం ముఖ్యం. అంటే కోఆమాక్సిక్లాబ్ లేదా సెఫిక్సిమ్తో మెట్రోనిడాజోల్, టినిడాజోల్ కాంబినేషన్ లాంటివి 2-3 వారాల పాటు. సరే, సర్జరీ ఎప్పుడు అవసరం? డిశ్చార్జ్ మరీ ఎక్కువగా ఉండి కంట్రోల్ అవ్వకపోయినా లేదా సబ్ ఎరియోలార్ యాప్సెస్ లాగా గడ్డ ఏర్పడినా అప్పుడు ఆ మేజర్ డక్ట్స్ని తీసేయాల్సి వస్తుంది. మేజర్ మ్యామరీ డక్ట్ ఎక్సిషన్ అంటాం. ఓకే. తర్వాత యాక్టినోమైకోసిస్. ఇది ఇంకా రేర్ అంటున్నారు. అవునండి, ఇది చాలా చాలా అరుదైన ఇన్ఫెక్షన్. యాక్టినోమైసిస్ అనే anaerobic బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీని లక్షణాలెలా ఉంటాయి? దీని ప్రత్యేకత ఏంటంటే రొమ్ము మీద చాలా కాలంగా తగ్గని, చీము కారే మల్టిపుల్ సైనసెస్ ఉంటాయి. ఆ చీములో సల్ఫర్ గ్రాన్యూల్స్ లాగా నల్లటి రేణువులు కనిపిస్తాయి. నల్లటి రేణువులా? మైక్రోబయాలజీలో కనిపిస్తాయా? అవును, మైక్రోబయాలజీలో వాటిని గుర్తించవచ్చు. బ్లాక్ గ్రాన్యూల్స్ అంటారు. దీనికి ట్రీట్మెంట్? దీనికి చాలా కాలం పాటు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ముఖ్యంగా పెన్సిలిన్ ఇంజెక్షన్లు. అలాగే ఆ నెక్రాటిక్ టిష్యూని, సైనస్లను సర్జికల్గా క్యూరిటైజ్ చేసి తీసేయాలి. ఓకే,
ఇక చివరగా మోండోర్ వ్యాధి ఇదేంటి? ఇది అసలు రొమ్ము గ్రంథికి సంబంధించింది కాదు. ఇది సూపర్ఫిషియల్ థ్రోంబోఫ్లిబిటిస్ అంటే చర్మం కింద ఉండే సిరలు వెయిన్స్ రొమ్ము మీద గాని ఛాతీ గోడ మీద గాని వాటిలో రక్తం గడ్డకట్టి వాపు రావడం. దీనికి కారణం? చాలాసార్లు కారణం ఏమీ ఉండదు. ఇడియోపాథిక్. కొన్నిసార్లు చిన్న గాయం, ఇన్ఫెక్షన్ లేదా సర్జరీ తర్వాత రావచ్చు. ఎలా కనిపిస్తుంది పేషెంట్కి? చర్మానికి అతుక్కుని ఉన్నట్టు ఒక తాడులాగా గట్టిగా నొప్పిగా తగులుతుంది. సబ్క్యుటేనియస్ కార్డ్ అంటాం. ఓ, చేయి పైకెత్తినప్పుడు ఆ కార్డున్న చోట చర్మం కొంచెం లోపలికి లాగినట్టు ఒక గాడి గ్రూవ్లాగ్ కనిపిస్తుంది. ఇది వేరే సమస్యలను సూచిస్తుందా? చాలా అరుదుగా. ఇది లోపలున్న క్యాన్సర్ వల్ల, లింఫాటిక్స్ బ్లాక్ అవడం వల్ల కూడా ఇలా కనిపించవచ్చు. అందుకే ఒకసారి చెక్ చేయడం అవసరం. దీనికి ట్రీట్మెంట్? సాధారణంగా పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేదు. కాస్త చెయ్యి కదలికలు తగ్గించమని చెప్తాం. అది దానంతటదే కొన్ని వారాలు లేదా నెలల్లో తగ్గిపోతుంది. మళ్లీ లావడం లాంటివి? చాలా అరుదు. పెద్ద కాంప్లికేషన్స్ కూడా ఉండవు. చాలా బాగా వివరించారు. ఈరోజు మనం చర్చించిన ఈ అరుదైన సమస్యలు అంటే రొమ్ముక్షయ, డక్ట్ ఎక్టేషియా, యాక్టినోమైకోసిస్, మోండోర్ వ్యాధి ఇవి ఎలా ఉంటాయో, వాటి నిర్ధారణ, చికిత్స గురించి స్పష్టంగా తెలిసింది. అవును. మా ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.